హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పాతకాలం నాటి సొరకాయ దప్పలం ఆంధ్ర స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా సొరకాయని, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. దానిలోని కొంచెం నీళ్ళు పోసుకోవాలి. అవి మరుగుతుండగా పసుపు, ఒక పావు స్పూను పసుపు, అర స్పూన్ కారం, అర స్పూన్ ఉప్పు, చిన్న బెల్లం ముక్క టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. లేత సొరకాయ అయితే త్వరగా ఉడుకుతుంది, కొంచెం ముదిరితే టైం పడుతుంది. అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని శుభ్రంగా కడుక్కొని చింతపండు రసం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత చింతపండు రసాన్ని మరిగిన చారులో వేసుకొని బాగా మరగనివ్వాలి. మరగనిచ్చిన తర్వాత పోపు సరుకులు, అల్లం, ఎండుమిరపకాయలు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకొని అవి గిన్నెలో తాలింపు వేసుకోవాలండి. వేడివేడి అన్నంలోని అప్పడాలు, ఆవకాయ, నెయ్యి, దప్పలం వేసుకొని తింటే ఆ రుచే వేరబ్బా, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది. వర్షాకాలం సులువైన వంట, తేలిగ్గా అయిపోతుంది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ వాచింగ్ ఫర్ మై వీడియో.